అందరికీ ప్రైజ్ లార్డ్ పిల్లలు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహాకృపను బట్టి మనమందరం క్షేమంగా ఉండి ఈ దినమున లెసన్ వినడానికి కూడుకొని ఉన్నాం. కాబట్టి ఈ లెసన్ వింటున్న సమయంలో దేవుని యొక్క సహాయాన్ని మొదటగా వేడుకొని మనము మన లెసన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, మేము లెసన్ని విన్నాయంటుండగా దేవా, దాన్ని అర్థం చేసుకునే ఒక జ్ఞానమును, ఆ యొక్క ప్రభా కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రభా, మీ పరిశుద్ధాత్మిక సన్నిధిని మాతో కూడా ఉంచండి దేవా. మీరే ప్రభా సమస్త మహిమ ఘనత ప్రభావములు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు, ఈరోజు మనం నేర్చుకోబోయే 29th లెసన్ ఏంటంటే ప్రత్యక్ష గుడారము, ద టాబర్నాకిల్. ఈ లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ ఏంటంటే నిర్గమాకాండము 25 మరియు 38 అధ్యాయములు, ఎక్సోడస్ 25 and 38 చాప్టర్స్. అదేవిధంగా ఈ లెసన్ యొక్క కంఠస్థ వాక్యం ఏంటంటే కీర్తనలు 84:1. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. మెమరీ వర్స్ సామ్ 84:1. హౌ లవ్లీ ఈజ్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్ లార్డ్ ఆల్మైటీ. పిల్లలు, ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి ఏ విధంగా విడిపించాడు, వాళ్ళ ప్రయాణంలో దేవుడు వాళ్ళకి ఏ విధంగా తోడుగా ఉన్నాడు అనే విషయముల గురించి మనము గతించిన లెసన్స్లో నేర్చుకుంటూ వచ్చాం. అదేవిధంగా దేవుడు వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చారు, ధర్మశాస్త్రం ఇచ్చారు కదా. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత దేవుడు ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని మోషేకి చెప్పారు. అయితే ఈ లెసన్లో మనము అసలు ఈ ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఎందుకు నిర్మించమన్నారో, దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి, అది ఏ విధంగా తయారు చేయబడింది, దాంట్లో ఏమేమి ఉపకరణాలు ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనము నేర్చుకుందాం. మోషే సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు దేవుడు మోషేతో, నేను వారి మధ్యలో నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలనని వారికి చెప్పుమని చెప్పి దేవుడు సెలవిచ్చారనమాట. అయితే ఈ యొక్క పరిశుద్ధ స్థలము లేదు అంటే దేవుని మందిరము లేదంటే ప్రత్యక్ష గుడారము, ఈ యొక్క ప్లేస్ని ఎలా నిర్మించాలి అని అంటే దేవుడు మోషేకి ముందుగానే సెలవిచ్చారు. నేను నీకు కనపరిచిన విధంగా నీవు దాన్ని తయారు చేయాలి అని చెప్పి చెప్పారనమాట. అంటే మోషే పర్వతం మీద ఉన్నప్పుడు దేవుడు దీనికి కావాల్సిన ప్రత్యక్ష గుడారమును ఏ ఏ వస్తువులతో చేయాలి, అదేవిధంగా వాటి యొక్క కొలతలు ఏంటి, ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని లోపల ఏమేం వస్తువులు ఉంచాలి, ఇలాంటి ప్రతి ఒక్క డీటెయిల్ని కూడా దేవుడు ఏం చేశారంటే మోషేకి తెలియపరిచారనమాట. సో కాబట్టి దేవుడు తెలియపరిచిన విధంగానే మోషే ఏం చేశారంటే ప్రజల యొక్క సహాయంతో ఈ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని లేదంటే దేవుని యొక్క మందిరాన్ని ఆయన నిర్మించారనమాట. అయితే ఈ యొక్క ప్రత్యక్ష గుడారం నిర్మించడానికి గల ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే దేవుడు తన ప్రజల మధ్యలో నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. కాబట్టే దేవుడు ఏం చెప్పాడు, నా కొరకు దీన్ని నిర్మించమని చెప్పారనమాట. సో ఈ విధంగా ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏం చేశారంటే మోషే తయారు చేయించారు. ఇక్కడ మీకు వ్యూ చూపించడానికని ఇటు క్లోజ్ చేయలేదు, మీకు దీనిపైన కూడా ఇట్లా క్లోజ్ ఉంటుంది అనమాట. దీనిపైన కూడా ఇట్లా టెంట్లా ఉంటుంది. ఇది మీకు ఈ లోపల ఉన్న ఉపకరణములు కనిపించాలని ఈ విధంగా ఓపెన్ పెట్టాను. సో మొదటిగా చూసుకుంటే ఈ ప్రత్యక్ష గుడారాన్ని 3 భాగములుగా విభజించారు. అదేంటి అంటే 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలం. అయితే మొదటిగా మనము ఆవరణం చూసుకుంటే ఈ ఆవరణం ఏదైతే ఉందో అంటే ఈ పరిశుద్ధ స్థలము మరియు అతి పరిశుద్ధ స్థలముకు చుట్టూ ఉన్న ప్లేస్ ఉంది కదా, దీన్ని ఆవరణము అంటారు. సో ఈ ఆవరణం యొక్క కొలతలు ఏంటి అంటే దీని యొక్క పొడుగు ఏదైతే ఉందో ఇది 100 మూరల పొడుగు, దీని యొక్క వెడల్పు ఏదైతే ఉందో ఇది 50 మూరల వెడల్పు. అది అంతేకాకుండా దీని యొక్క హైట్ ఉంటుంది కదా, ఎత్తు, దీని యొక్క ఎత్తు 5 మూరలు ఉండాలన్నమాట. సో ఈ ఆవరణం యొక్క కొలతలు అవి. ఈ ఆవరణముకి తూర్పు వైపున గేట్ ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఈ ప్రత్యక్ష గుడారంలోనికి ఎంటర్ అవ్వడానికి ఉన్న గేట్. సో ఈ గేట్ ఇక్కడ తూర్పు వైపున ఉంటుంది. ఈ యొక్క చుట్టూ కూడా ఈ ప్రత్యక్ష గుడారంకి తెల్లని క్లాత్తో కర్టెన్ ఉంటుంది అనమాట. అంటే కర్టెన్ అనేది ఎట్లా అంటే ఈ యొక్క ఇత్తడి స్తంభాలకు దీన్ని బిగించి పెట్టారనమాట. ఈ తెర అనేది ఈ ఆవరణం యొక్క చుట్టూ కూడా ఇక్కడ కూడా ఉంటుంది, మొత్తం ఈ చుట్టూ కూడా తెర అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఆవరణంలో చూసుకుంటే మనకి ఈ ఆవరణంలో 2 ఉపకరణములు ఉన్నాయి. అవి ఏంటి అంటే 1 బలిపీఠం, చూడండి దీన్ని బలిపీఠం అంటారు.
సో ఇది ఆవరణపు ఈ యొక్క గేట్ ఉంటుంది కదా, ఈ ద్వారంకి దగ్గరలో ఇది ఎంట్రన్స్లో ఉంటుంది అనమాట. అయితే ఇంకొక ఉపకరణం పేరు ఏంటంటే చూడండి, ఇది ఇత్తడి గంగాళం. గంగాళం అంటారు దీన్ని. దీంట్లో వాటర్ ఉంటుంది అనమాట. ఇది ఈ యొక్క బలిపీఠం తర్వాత ఇది ఉంటుంది. అయితే ఈ బలిపీఠం ఏదైతే ఉందో, ఇది ఉంది కదా, ఈ బలిపీఠాన్ని ఎలా చేయాలి అంటే తుమ్మకర్రతో దీన్ని చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తుమ్మకర్ర తీసుకొని ఏం చేయాలంటే ఈ బలిపీఠంని తయారు చేయాలి. బలిపీఠం తయారు చేసి దానిపైన ఇత్తడితో దీన్ని పొదగాలన్నమాట. సో దీనిపైన కోటింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఇత్తడి అనమాట. ఇత్తడి రేకులతోటి ఆ తుమ్మకర్ర పైన చేశారనమాట. ఈ విధంగా దీనికి బలిపీఠానికి 4 కొమ్ములు కూడా ఉంటాయి. సో అదేవిధంగా ఈ బలిపీఠానికి కూడా ఏముంటాయంటే మోసుకొని వెళ్ళడానికి మోత కర్రలు ఉంటాయన్నమాట. ఇవి కూడా ఇత్తడితో పొదగబడిన కర్రలు అనమాట. చూసారు కదా, ఇది ఇత్తడితో ప్లస్ దాని తుమ్మకర్రతో చేయబడిన బలిపీఠం. అయితే ఈ బలిపీఠం మీద ఏం చేస్తారు అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు తమ యొక్క అర్పణలను తీసుకొని వచ్చి ఏం చేస్తారంటే యాజకులకి, ఈ యొక్క ఆవరణంలోనికి ఇశ్రాయేల్ ప్రజలు వస్తారనమాట. వచ్చి తమ యొక్క అర్పణ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి యాజకులకి ఇచ్చినప్పుడు యాజకులు దాన్ని బలిపీఠం మీద అర్పిస్తారు. సో అర్పణలను అర్పించడానికి ఉన్న ఈ బలిపీఠం అనమాట. ఈ ఆవరణంలో ఉన్న రెండో ఉపకరణం ఏంటి అంటే గంగాళము. దీంట్లో ఏం చేస్తారంటే వాటర్ని నింపి పెడతారనమాట. ఇది పూర్తిగా ఇత్తడితో తయారు చేయబడింది. ఇది బలిపీఠమునికి తర్వాత ఇక్కడ ఉంటుందన్నమాట ఆవరణంలో. అయితే దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే యాజకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ కాళ్ళను చేతులను కడుక్కోవడానికి ఈ గంగాళంలో ఉన్న వాటర్ని వాళ్ళు యూజ్ చేస్తారనమాట. సో ఆవరణంలో ఉన్నవి ఈ 2 విషయాలు. అయితే సామాన్య ప్రజలు అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆవరణంలోకి రావడానికి వాళ్ళకి అనుమతి ఉందన్నమాట. వాళ్ళు ఈ ఆవరణం వరకు రావచ్చు. ఇప్పుడు మన రెండో భాగం ఏంటంటే ఇది చూడండి, ఇది పరిశుద్ధ స్థలము. అయితే ఈ ఆవరణమును ఈ పరిశుద్ధ స్థలమును ఈ యొక్క తెర అనేది వేరు చేస్తుంది కదా. ఈ తెర అనేది ఇక్కడ ఫ్రంట్లో స్తంభాలు ఉంటాయన్నమాట. సో ఈ స్తంభాలకి ఈ తెరలను కట్టారు. సో ఈ తెరలు కూడా ఏ కలర్తో కట్టాలి అనేది కూడా దేవుడు చెప్పారన్నమాట. ఈ తెరల్లో నీల ధూమ్ర రక్తవర్ణములు ఉంటాయన్నమాట. సో అదే కలర్తో దేవుడు ఏ విధంగా చెప్పారో అదే విధంగా ఈ కర్టెన్ అనేది చేశారు. సో ఈ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి ఎంటర్ అనేది కర్టెన్స్ ద్వారా లోపలికి వస్తారనమాట. అయితే ఇక్కడున్న పార్ట్లు అంటే ఇందులో ఉన్న ఉపకరణములు ఏంటో మనం ఫస్ట్ చూసుకుందాం. మొదటిది ఏంటంటే దీపవృక్షము. చూడండి, దీన్ని దీపవృక్షము అంటారు. ఇది పూర్తిగా మేలిమి బంగారంతో తయారు చేయబడింది. దీనికి మొత్తము ఎన్ని ఉంటాయంటే 7 కాండాలు ఉంటాయన్నమాట. చూడండి, మధ్యలో ఒకటి, ఇటువైపు 3 కొమ్మలు ఉన్నాయి, ఇటువైపు 3 కొమ్మలు ఉన్నాయి, మొత్తము 7 ఉంటాయన్నమాట. ఈ దీపవృక్షంలో ఎప్పుడు దీపములు ఇక్కడ ఏంటంటే వెలుగుతూ ఉంటాయన్నమాట లోపల. నెక్స్ట్ ఇది చూడండి, దీన్ని ఏమంటారు అంటే ధూపవేదిక అని అంటారు. సో ఈ ధూపవేదికకి ఏం చేస్తారంటే ఉదయకాలం సాయంకాలం కూడా యాజకులు వచ్చి ఏం చేస్తారంటే ఇక్కడ ధూపము వేస్తారనమాట. మూడోది ఉపకరణం ఏంటంటే ఇది చూడండి, రొట్టెల బల్ల అంటారనమాట దీన్ని. సో దీని మీద ఎప్పుడు కూడా 12 రొట్టెలు, వీటిని సన్నిధి రొట్టెలు అంటారు. ఈ సముఖపు రొట్టెలని ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో పెడతారనమాట. అయితే ఈ ధూపవేదిక మరియు ఈ యొక్క రొట్టెల బల్ల ఉన్నాయి కదా, ఇవి 2 కూడా తుమ్మకర్రతో చేయబడి దానిపైన బంగారంతో పొదకబడ్డాయి అన్నమాట. మేలిమి బంగారంతో అవి పొదకబడ్డాయి. సో వీటికి కూడా ఏమున్నాయంటే మోతకర్రలు ఉన్నాయి. అయితే యాజకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ పరిశుద్ధ స్థలంలోనికి పరిచర్య చేయడానికి రాగలుగుతారు. అంటే సామాన్య ప్రజలు పరిశుద్ధ స్థలంలోనికి వాళ్ళకి రావడానికి అనుమతి లేదనమాట. వాళ్ళు ఇక్కడ వరకు మాత్రమే వస్తారు. ఈ లోపలికి ఓన్లీ ఎవరైతే యాజకులు ఉన్నారో వాళ్ళు మాత్రమే పరిచర్య చేయడానికి ఇక్కడికి వస్తారనమాట. అంటే ఈ దీపం వెలిగించడానికి, ధూపం వేయడానికి, ఈ రొట్టెలకి, వీటన్నిటి కోసం ఇక్కడ పరిచర్య చేయడానికి వాళ్ళు లోపలికి వస్తారు. అయితే ఇప్పుడు మనం మూడో భాగం ఏంటని చూస్తే ఇది చూడండి, ఇక్కడ ఇది చాలా ప్రాముఖ్యమైన భాగం అన్నమాట. దీన్ని అతి పరిశుద్ధ స్థలము అని అంటారు.
అయితే ఈ అతి పరిశుద్ధ స్థలమునికి పరిశుద్ధ స్థలానికి కూడా ఏముందంటే ఒక అడ్డు తెర ఉంది. ఇది కూడా నీల ధూమ్ర రక్తవర్ణములు కలిగిన కలర్స్తో దీన్ని ఏం చేశారంటే తెర కింద దీన్ని చేశారనమాట. సో ఈ తెర పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తుంది. అయితే ఈ అతి పరిశుద్ధ స్థలంలో 2 ఉపకరణాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటి అని చూసుకుంటే చూడండి, 2 అంటే సపరేట్గా ఉండవు అతి పరిశుద్ధ స్థలంలో. ఒకటి ఏంటంటే కింద ఉంది కదా, ఇది మందసము అంటారు దీన్ని. దీనిపైన ఇట్లా ఉంది కదా, ఉండి 2 కెరూబులు ఉన్నాయి కదా, దీన్ని ఏమంటారంటే కరుణాపీఠము అని అంటారు. ఈ పై పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కరుణాపీఠం అంటారు. ఈ కింద పార్ట్ ఉంది కదా దీనిని ఏం చేస్తారంటే మందసము అని అంటారు. అయితే ఈ మందసము అనేది ఇది కూడా తుమ్మకర్రతో చేయబడి పైన మేలిమి బంగారంతో పొదగబడింది. అయితే ఈ కరుణాపీఠం ఉంది కదా, ఈ పైన ఉంది చూడండి ఈ పార్ట్, ఈ కరుణాపీఠము మేలిమి బంగారంతో తయారు చేయబడింది. ఈ కరుణాపీఠం పైన చూడండి ఇక్కడ 2 కెరూబులు ఉన్నాయన్నమాట. ఆ కెరూబులు కూడా రెక్కలు విప్పుకొని ఈ కొనొకటి ఆ కొనొకటి కరుణాపీఠం పైన ఉంటుంది. మోయడానికి మోత కర్రలు ఉంటాయి. సో ఈ యొక్కది మందసం అనేది ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఉపకరణం అనమాట. అయితే ఈ మందసం లోపల కొన్ని వస్తువులు ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఒకటి దేవుడు మోషేకి 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలు ఇచ్చారు కదా, ఆ 2 రాతి పలకలు ఆ లోపల ఉంటాయి, ఆ మందసం లోపల పెడతారనమాట. అంతేకాకుండా ఇంకొకటి ఏంటి అంటే మన్నా, ఇశ్రాయేల్ ప్రజలు అరణ్య మార్గంలో తిన్న మన్నా ఉంది కదా, ఆ మన్నాతో నింపబడిన ఒక పాత్ర ఉందన్నమాట. ఆ పాత్రను కూడా మందసంలో పెట్టారు. మూడోది ఏంటి అంటే అహరోనుకు చిగురించిన కర్ర. ఆ కర్ర కూడా ఏముంటుందంటే ఈ యొక్క మందసం లోపల ఉంటుందన్నమాట. ఈ అహరోన్ చిగురిచ్చిన కర్ర గురించి మీకు తర్వాత క్లాసెస్లో మీరు నేర్చుకోవచ్చు. అయితే ఈ 3 యొక్క వస్తువులు కూడా మందసం లోపల పెట్టి ఉంటాయన్నమాట. అయితే ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలము అనేది చాలా ప్రాముఖ్యమైన ఇది. ఎందుకంటే ఇందులో దేవుని యొక్క మహిమ నివసించే ఒక స్థలం అన్నమాట, అతి పరిశుద్ధ స్థలం. కాబట్టి ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు కూడా కాదు, ప్రధాన యాజకుడు ఒక్క మారే సంవత్సరానికి ఈ లోపలికి ఎంట్రీ రావడానికి ఆయనకి అనుమతి ఉందన్నమాట. అది కూడా సంవత్సరానికి ఒకసారి. ఇది దేవుడు నివసించే ఒక స్థలం కాబట్టి దాంట్లోపలికి ఎవ్వరు కూడా వెళ్ళడానికి లేదు. ఓన్లీ ప్రధాన యాజకుడికి మాత్రమే సంవత్సరమునకు ఒక్క మారే అతడు లోపలికి ప్రవేశిస్తాడనమాట. ఇక్కడ దేవుని యొక్క మహిమ నివాసము చేస్తుందన్నమాట. ఈ ప్రాంతంలో దేవుని యొక్క మహిమ నివాసం చేస్తుంది కదా. ఇక్కడ చూడండి, ఈ ఉపకరణములన్నిటికీ కూడా ఏముంటాయంటే మోత కర్రలు ఉంటాయన్నమాట. అయితే ఈ మోత కర్రలు ఎందుకు అంటే, ఈ యొక్క గుడారము పైన ఏముంటుంది అంటే దేవుని యొక్క మేఘం అనేది ఉంటుంది. ఎప్పుడు ఇక్కడ మహిమ నివాసం చేస్తుంది. ఈ యొక్క గుడారం పైన ఏముంటుందంటే ఇక్కడ మేఘం ఉంటుంది అనమాట. ఈ మేఘం ఎప్పుడైతే పైకెత్తబడి కదిలినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఈ ప్లేస్లో నుంచి వాళ్ళు కూడా ఆ మేఘంను అనుసరించి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ మేఘం ఎక్కడైతే ఆగిందో అక్కడ ఆగి వాళ్ళు ఏం చేస్తారంటే తమ గుడారాలనే వేసుకుంటారన్నమాట. అంటే ఈ యొక్క ప్రత్యక్ష గుడారంపై ఏ మేఘం అయితే ఉందో ఆ మేఘమును అనుసరించే వాళ్ళు ఏం చేశారంటే ప్రయాణం అవుతూ వచ్చారన్నమాట ఇశ్రాయేల్ ప్రజలు. కాబట్టి వాళ్ళ ప్రయాణానికి వీలుగా వీటన్నిటిని ఈ యొక్క ఉపకరణములు మొయ్యాలి కాబట్టి వీటన్నిటికీ కూడా ప్రతి దానికి మోత కర్రలు ఉంటాయన్నమాట. సో ఈ యొక్క గుడారము ఈ విధంగా ఉంది కదా, దీనిపైన మొత్తం ఇట్లా కవర్ ఉంటాయన్నమాట. టోటల్గా ఇట్లా టెంట్కి ఎట్లా ఉంటుంది అట్లా మొత్తం కవర్ ఉంటుంది. ఆ కవర్ని బట్టి ఎట్లా ఉంటుంది అంటే లోపలికి సూర్యుని కాంతి కానీ లేకపోతే మంచు కానీ వర్షం కానీ లోపలికి ప్రవేశించదు అనమాట. సో అలాంటి కవర్స్ చాలా ఉంటాయి అన్నమాట. దీనిపైన కొన్ని రకాల జంతువుల చర్మములతోనూ ఇట్లా దీన్ని కప్పి పెడతారన్నమాట. అవన్నిటి యొక్క డీటెయిల్స్ కూడా దేవుడు క్లియర్గా మోషేకి సెలవిచ్చారు. ఏ యొక్క తెర ఫస్ట్ వేయాలి, నెక్స్ట్ ఏం వేయాలి, ఇట్లా మొత్తం ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్డ్గా దేవుడు ఏం చేశారు అంటే మోషేకి తెలియపరిచారు. సో మోషేకి తెలియపరిచిన విధంగానే మోషే ఏం చేశాడంటే మంచిగా ప్రజల యొక్క సహకారంతో ఈ యొక్క దేవుని మందిరము లేదంటే ప్రత్యక్ష గుడారాన్ని ఆయన తయారు చేశారన్నమాట. అంటే ఇది పాత నిబంధనలో దేవుడు ఏం చేశాడు అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఆరాధించడానికి ఒక ప్లేస్గా ఇది ఉంది. అంటే ఎవరైనా దేవుని ఆరాధించడానికి లేదంటే బలులు అర్పించడానికి వచ్చిన వాళ్ళు ఈ ప్రత్యక్ష గుడారానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించేవారు. సో ఇదంతా కూడా దేవుడు
దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నివసించాలని అనుకుంటున్నారు కాబట్టి ఆయన ఇలాంటి ఒక ప్లేస్ని నిర్మించమని వాళ్ళకి చెప్పారు. చూడండి, దేవుడు తన ప్రజల మధ్యలో నివసించాలని కోరుకోవడం అనేది చాలా మంచి విషయం. కాబట్టి దేవుడు ఇలాంటి ఆజ్ఞలన్నీ వాళ్ళకి ఇచ్చారన్నమాట. సో దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం వాళ్ళు దీన్ని చేశారు. అయితే ఇది పాత నిబంధనలో ఉన్న దేవుని యొక్క మందిరం. అయితే ఇప్పుడు మనము కొత్త నిబంధన కాలంలో ఉన్నాం కదా. కొత్త నిబంధన కాలంలో ఉన్న మనకు దేవుణ్ణి ఆరాధించడానికి ఇప్పుడు ఈ యొక్క ప్రత్యక్ష గుడారము అనేది అవసరం లేదు. ఎందుకు అని అనుకుంటే, దేవుడు ఈ కాలంలో, అప్పుడంటే పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నివసించాలనుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ స్థలమును నిర్మించమని దేవుడు సెలవిచ్చారు. అయితే కొత్త నిబంధన కాలంలో దేవుడు ఏం కోరుకుంటున్నారు అంటే, ఆయన మనలో నివసించాలని అనుకుంటున్నారు. మన లోపల, మన మధ్యలో మాత్రమే కాదు, మన లోపల కూడా ఆయన నివాసం చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి కొత్త నిబంధనలో దేవుడు మనతో ఏం సెలవిచ్చారంటే, 1 కొరింథీ 3:16 ఉంటుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అని ఉంటుంది అన్నమాట. అంటే మనం ఎవరము? దేవుని ఆలయం. పాత నిబంధనలో ఇది దేవుని ఆలయము అయినప్పుడు, కొత్త నిబంధనలో ఇప్పుడు మనం ఉన్న కాలంలో మనం ఒక్కొక్కరం ఎవరు అంటే దేవుని యొక్క ఆలయము. అంటే దేవుడు అప్పుడు ఈ ప్రదేశంలో ఆయన యొక్క మహిమ నివాసం చేసినట్టు మనం చూసాం. ఇప్పుడు దేవుడు మన హృదయంలో, లేదంటే మన లోపల ఆయన నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. నిజంగా దేవుని యొక్క ఆలోచన చూడండి ఎంత గొప్పది. ఆయన మనలో నివసించడం అనేది మామూలు విషయం కాదు. మన సృష్టికర్త అయిన దేవుడు, ఇంత గొప్ప దేవుడు, మనకు రక్షణ అనుగ్రహించిన వాడు, ఇలాంటి ఒక గొప్ప దేవుడు మన హృదయంలో, అంటే మనుష్యుని యొక్క లోపల ఆయన నివసించాలి అని కోరుకుంటున్నాడు. ఆయనకి కావలసిన స్థలం ఎక్కడ? మన హృదయంలో, మన లోపల ఆయనకి స్థలం కావాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నారనమాట. కాబట్టి ఈ కాలంలో మనము ఆయనకి ఆ యొక్క స్థలం ఏదైతే ఉందో మన లోపల, ఆ స్థలం అనేది ఇవ్వాలన్నమాట. ఇచ్చినప్పుడు దేవుడు మన లోపల నివాసం చేస్తారు. సో మనము ఆయనకి హృదయం ఇవ్వాలి అని అనుకుంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో, ప్రభువా ఇదిగో మీరు నాలో నివసించాలని కోరుకుంటున్నారు కాబట్టి నా హృదయాన్ని నేను మీకు ఇస్తున్నాను, కాబట్టి మీరు నాలో నివాసం చేయండి, నేను మీకు ఒక ఆలయముగా ఉండాలని అనుకుంటున్నాను ప్రభువా అని చెప్పి మనం దేవుణ్ణి అడగాలి. దేవుని ఆలయం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? పరిశుద్ధంగా ఉంటుంది. అవును కదా, దేవుని ఆలయము పరిశుద్ధంగా ఉంటుంది. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉండాలి. సో దేవుడు మన హృదయంలో అప్పుడు ఆయన ఏం చేస్తారంటే నివాసం అనేది చేస్తారనమాట. సో ఇప్పుడు మనం అందరం కూడా ఎవరము? దేవుని యొక్క ఆలయం. సో దేవుణ్ణి ఇప్పుడు మనం ప్రత్యేకంగా, అప్పుడంటే ఇశ్రాయేల్ ప్రజలు ఇక్కడికి వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేవారు కదా. ఇప్పుడు మనము ఒక్కొక్కరం కూడా దేవుని ఆలయమే ఉన్నాం. సో మనము ఎప్పుడైనా సరే ఆరాధించవచ్చు దేవుణ్ణి. సో మనకు అలాంటి యొక్క గొప్ప ధన్యతను ఎవరిచ్చారంటే దేవుడు మనకి అనుగ్రహించారనమాట. ఈ యొక్క దేవుని ఆలయంగా మనం మారడానికి మనకి మార్గాన్ని చూపించింది ఎవరు అంటే యేసుక్రీస్తు అనమాట. సో యేసుక్రీస్తుని బట్టే మనము ఏమయ్యామంటే దేవునికి ఒక ఆలయంగా ఉన్నాం. కాబట్టి మనకున్న చిన్ని హృదయాలు ఏవైతే ఉన్నాయో అవి మనం దేవునికి అర్పించినప్పుడు, ప్రభువా మీరు నా హృదయంలోనికి రండి అని మనం ఆహ్వానించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన లోపలికి వచ్చి నివాసం చేస్తారు. నిజంగా అంత గొప్ప ధన్యతను మనకు దొరికిందనమాట. కాబట్టి ఈ ధన్యతను మనము ఏం చేయాలంటే ఉపయోగించుకోవాలి. కాబట్టి మొదటిగా మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో, ప్రభువా మీరు నాలోకి రావడానికి నేను కోరుకుంటున్నాను అని చెప్పి దేవుని ఆహ్వానించినట్లయితే దేవుడు తప్పకుండా మన యొక్క ప్రతి ఒక్క హృదయంలో ఆయన ఏం చేస్తారంటే నివాసము చేస్తారనమాట. ఇప్పుడు మన యాక్టివిటీ ఏంటో చూసుకుందాం. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చూపించిన విధంగా ఒక బలిపీఠాన్ని తయారు చేయాలి. ఓకే, ఇలాంటిది ఒకటి తయారు చేసి మీరు మీ ఇంట్లో దీన్ని పెట్టండి అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇట్లా చూపించినట్టు తయారు చేయండి. సో ఇంతటితో ఈ యొక్క లెసన్ అనేది ముగించబడింది. కాబట్టి మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.
మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా ఇది మన ప్రత్యక్ష గుడారం నుంచి నేర్చుకోవడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. నిజంగా దేవా ఆ కాలంలో అయితే ప్రభువా మీరు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నివసించాలని అనుకుంటున్నారు ప్రభువా. ఈ కాలంలో అయితే ప్రభువా మమ్మల్ని మీరు ఆలయముగా ప్రభువా మీకు స్తోత్రములు తండ్రి చేసుకొని ప్రభువా మాలో నివసించాలని మీరు అనుకుంటున్నారు దేవా మీకు స్తోత్రములు. గనుక దేవా ఈ మీకు ఆలయంగా ఉండే ఒక గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించినప్పుడు ప్రభువా మా హృదయములను ప్రభువా పరిశుద్ధంగా ఉంచుకొని ప్రభువా మీ సన్నిధిలో మేము అర్పించుకోవడానికి ఉన్నటువంటి ప్రభువా ఆ కృపను ప్రభువా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభువా. దేవా అట్టి ఒక కృపను ప్రభువా మా అందరికీ మీరు అనుగ్రహించి ప్రభువా మేము మీకు ప్రభువా ఒక ఆలయంగా ఉండడానికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రభువా సహాయమును మీరు దయచేసి మీరే మహిమను పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.